మాస్ ఎంతగా సౌత్ హిట్స్ ని వెల్కమ్ చేసినా ఎక్కడో చోట మాత్రం బాహుబలి రేంజ్ సునామీ క్రియేట్ చేయాలనే కసి కనిపిస్తుంది. అందుకే ఎన్నడూ చేయనని భారీ ప్రయోగాలకు అక్కడి ఫిల్మ్ మేకర్స్ రెడీ అయ్యారు. యానిమల్ నుంచి జవాన్ వరకు వాళ్ళకు కూడా పాన్ ఇండియా హిట్లు వచ్చాయి. రానిదేదైనా ఉందంటే అదే బాహుబలి, కేజీఎఫ్ రేంజ్ సునామీ. అందుకే తుఫాన్ క్రియేట్ చేసేందుకు వేల కోట్లు దారిపోస్తున్నారా? వాళ్ళ కోరికను తీర్చే బాధ్యత 3 సినిమాల మీదే ఉంచారా? యానిమల్, జవాన్ 100 కోట్లు రాబట్టిన సినిమాలే. పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ సౌండ్ ని రీసౌండ్ గా మార్చిన ప్రయోగాలే. కానీ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి బాహుబలి రేంజ్ సునామీ తీరని కోరికలాగే మిగిలిపోతోంది. జవాన్, పఠాన్ 1000 కోట్లు రాబట్టిన సినిమాలే. సౌత్ లో కూడా ఈ మూవీస్ కి ఎన్నడూ లేనంతగా వసూళ్లు రావటం అంటే బాలీవుడ్ మరో మెట్టెక్కినట్టే అనుకోవాలి. ఇలా పాన్ ఇండియా హిట్లయితే బాలీవుడ్ కూడా సొంతం చేసుకుంది. కానీ సౌత్ రేంజ్ లో ఇమేజ్, క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. బాహుబలి పాన్ ఇండియా హిట్ మాత్రమే కాదు, ఇలాంటి ఓ సినీ సునామీ ఉంటుందని ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన మూవీ. బాహుబలి 2 ఆ సునామీని రెండింతలుగా మార్చిన సినిమా. ఇలాంటి రికార్డ్ హిస్టరీ బాలీవుడ్ కి దక్కట్లేదు. బాహుబలి సౌత్, నార్త్ అని తేడా లేకుండా దేశం మొత్తం ఒకే మార్కెట్ అనేలా చేసింది. బాహుబలి 2 అలానే చేసింది. ఇక ఆ తర్వాత కేజీఎఫ్ 2 కూడా ఇలాంటి చరిత్రని సృష్టించాయి. కానీ బాలీవుడ్కి ఇలాంటి హిస్టరీ లేదు. పాన్ ఇండియా హిట్లతో సరిపెట్టుకుంటున్న బాలీవుడ్ బాహుబలి, కేజీఎఫ్, RRR రేంజ్లో సినీ సునామీ క్రియేట్ చేయాలనుకుంటోంది. అందుకు శక్తిమానే సరైన అస్త్రం అనుకుని రణ్వీర్ సింగ్ ని రంగంలోకి దింపబోతే తను డైలమాలో పడ్డాడు. 1000 కోట్ల శక్తిమానే కాదు, 1500 కోట్లతో ప్లాన్ చేస్తున్న రామాయణం ప్రాజెక్టు వెనుకున్న కసికి కారణం కూడా బాహుబలి రేంజ్ సునామీ క్రియేట్ చేయాలనే బాలీవుడ్ బ్యాచ్ ఆశ. అందుకే శక్తిమాన్, రామాయణ్తో పాటు క్రిష్ 4 మూవీస్ ని రెడీ చేస్తోంది. బాహుబలి, కేజీఎఫ్, RRR రేంజ్ లో భాషలకు అతీతంగా సినీ సునామీ తేవటం బాలీవుడ్ కి సాధ్యమవుతుందా అంటే రామాయణ్, క్రిష్ 4 కి కొంతవరకు స్కోప్ ఉంది. యానిమల్ సీక్వెల్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. కంటెంట్ ఏమైనా మ్యాజిక్ చేస్తే చెప్పలేం, కానీ బాహుబలి, RRR రేంజ్ లో జనాలు థియేటర్స్ ముందు క్యూ కట్టడం అంటే అది కష్టసాధ్యమే అనుకోక తప్పదు.